క్యూటీస్, గుడ్ ఈవినింగ్. సో మీ అందరిని చూడడం మేము చూడలేకపోతున్నాం, మీరు మమ్మల్ని చూస్తున్నారు. కానీ మీ అందరూ చాలా చాలా ప్రేమిస్తున్నారు, మా కోసం ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మరి మీ వీక్ ఎలా జరిగింది? ఎగ్జామ్స్, సిటీస్, టెస్ట్లు, అబ్బాబ్బా చాలా బిజీ వీక్ కదా. సండే అనేసరికి కొంచెం రిలాక్స్ అయ్యామాక పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళారా పిల్లలు? ఈవినింగ్ వెళ్ళారా? ఏం నేర్చుకున్నారు? సరే, ఈరోజు మీకు కొన్ని అద్భుతమైన విషయాలు నేర్పించడానికి అక్కలు అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి రెడీ అయిపోదామా? మనం రెడీ అయిపోవాలంటే ఆర్ యు ఆల్ రెడీ? ఎస్, ఓ ఎస్ ఎస్ జీసస్. సో మీ అందరు కూడా రెడీగా ఉన్నారు కదా పిల్లలు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రేయర్. మన దేవుని వెల్కమ్ చెప్దామా? ఏసయ్య, నువ్వు మాతో మాట్లాడు. ఏసయ్య ఆల్రెడీ వెయిట్ చేస్తారంట పిల్లలు, తెలుసా? మీకన్నా ముందే ఏసయ్య వచ్చి వెయిట్ చేస్తాం. మనమే కొన్నిసార్లు వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ ఏసైని వెయిట్ చేయించకుండా మనం ఏసైతో కలిసి ఏసైని ఆరాధిద్దామా పిల్లలు? సో మన మధ్య ప్రార్థన చేయడానికి అక్క రెడీగా ఉన్నారు. అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి సండే స్కూల్ స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? మరి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు, ఇదిగో నాయన ప్రభు, మరి రోజు సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా నాయన ప్రభు, ఇక్కడ మా తండ్రి ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ హృదయాన్ని మీరు తెరవమని అడుగుతా ఉన్నాను తండ్రి ప్రభు. ఈ సండే స్కూల్ అంతటిని కూడా తండ్రి ప్రభు మీరు గొప్పగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా. మీకు పాటలు అంటే ఎంతమందికి ఇష్టం పిల్లలు? మనందరికీ పాటలు చాలా ఇష్టం కదా. ఈ మధ్య రీసెంట్ స్టడీలో ఏం జరిగింది అని అంటే, మ్యూజిక్ హెల్ప్స్ టు హీల్ అంట. అంటే మనం మ్యూజిక్ వినే కొద్దీ కూడా చాలామంది మనసులో చాలా గాయాలు ఉండిపోతాయి, అవి హీల్ అవుతాయి. అంటే ఈ లోకపరమైన మ్యూజికే మనని అంత హీల్ చేస్తే, ఏసే పాటలు మన ఎంత హీల్ చేస్తే పిల్లలు? ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, లేకపోతే టెన్షన్లో ఉన్నావేమో, లేకపోతే నేను ఎందుకు నాకు పనికిరాను, నేను అందరికన్నా లాస్ట్లో ఉన్నాననే ఒక నెగిటివ్ థాట్లో ఉన్నావేమో, ఏసైని కలిసి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, ఏసే పాటలు ఎప్పుడైతే పలుకుతావో, ఆటోమేటిక్గా నీ లైఫ్లో గొప్ప బ్రేక్ త్రూ చూస్తావు పిల్లలు. మరి ఏసైని కలిసి ఆరాధించేద్దామా? మీరు కూడా యాక్షన్ సాంగ్ మాతో కలిసి చేస్తారా? సో లెట్స్ ఆల్ డూ యాక్షన్ సాంగ్. ఫ్రెండు సూపర్ ఫ్రెండు, ఏసై నా బెస్టీ ఫ్రెండు. ఫ్రెండు సూపర్ ఫ్రెండు, ఏసై నా బెస్టీ ఫ్రెండు. నన్ను ప్రేమించి పరలోకం విడిచి నాకై దిగి వచ్చిన స్నేహమా, నన్ను ప్రేమించి పరలోకం విడిచి నాకై దిగి వచ్చిన స్నేహమా. వావ్ 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 సూపర్ ఫ్రెండు. Wow, 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 bestie friend. Wow, 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 super friend. Wow, 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 bestie friend. Friend, super friend. Esai na bestie friend. Friend, super friend. Esai na bestie friend. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ఫ్రెండు. 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ఫ్రెండు. ఇంత మంచి ఫ్రెండు నీకు కూడా కావాలా? నేడే కోరుకో యేసయ్య ఫ్రెండ్షిప్. ఇంత మంచి ఫ్రెండు నీకు కూడా కావాలా? నేడే కోరుకో యేసయ్య ఫ్రెండ్షిప్. వావ్ 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 సూపర్ ఫ్రెండ్. Wow, 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 bestie friend. Wow, 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 super friend. Wow, 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 bestie friend. Friend, super friend. Esai na bestie friend. Friend, super friend. Esai na bestie friend.
స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టినా ఎన్నడు మరువని నా మంచి ఫ్రెండు. స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టినా ఎన్నడు మరువని నా మంచి ఫ్రెండు. ఇంత మంచి ఫ్రెండు నీకు కూడా కావాలా? నీ చిన్ని హృదయంలో యేసయ్యను చేర్చుకో. ఇంత మంచి ఫ్రెండు నీకు కూడా కావాలా? నీ చిన్ని హృదయంలో యేసయ్యను చేర్చుకో. వావ్ 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 సూపర్ ఫ్రెండు. వావ్ 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 బెస్టీ ఫ్రెండు. వావ్ 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 సూపర్ ఫ్రెండు. వావ్ 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 బెస్టీ ఫ్రెండు. ఫ్రెండు ఫ్రెండు సూపర్ ఫ్రెండు. యేసయ్యే నా బెస్టీ ఫ్రెండు. ఫ్రెండు ఫ్రెండు సూపర్ ఫ్రెండు. యేసయ్యే నా బెస్టీ ఫ్రెండు. నన్ను ప్రేమించి పరలోకం విడిచి నాకై దిగి వచ్చిన స్నేహమా. నన్ను ప్రేమించి పరలోకం విడిచి నాకై దిగి వచ్చిన స్నేహమా. వావ్ 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 సూపర్ ఫ్రెండ్. వావ్ 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 బెస్టీ ఫ్రెండ్. వావ్ 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 సూపర్ ఫ్రెండ్. వావ్ 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 బెస్టీ ఫ్రెండ్. సూపర్ ఫ్రెండ్. వావ్ 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 బెస్టీ ఫ్రెండ్. పిల్లలు మరి మీ అందరు కూడా యాక్షన్ సాంగ్ మాతో కలిసి చేశారా పిల్లలు? ఎస్. ఇప్పుడు మన ఏంటి మెమరీ వర్స్, ఎవ్రీడే మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారా పిల్లలు? మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎవ్రీడే మెమరీ వర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఈజీగా మెమరీ వర్స్ వచ్చేస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాం అబ్బా మెమరీ వర్సెస్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి అని చెప్పి. ఒకసారి మార్నింగ్ స్కూల్కి వెళ్ళక ముందు మరి ఒకసారి యూట్యూబ్లో చూసి అక్క అది గుర్తుంటుందా అంటే, మీకు కౌ తెలుసా? ఎస్. కౌ ఏం తింటుంది? గడ్డి తింటుంది కదా. గడ్డి అది ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ గబ్ 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 గబగా తినేస్తుంది అనమాట. మనం కూడా మార్నింగ్ యూట్యూబ్ చూసినప్పుడు ఈ వాక్యం చూసి అది కొంచెంసేపు అయిన తర్వాత ఒక ప్లేస్లో కూర్చొని అది తిన్నదంతా ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీగా నోటి వరకు తెచ్చుకొని నమ్మిల్లి అప్పుడు తింటుందంట. మనం కూడా అంతే, మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫాస్ట్గా మెమరీ వర్స్ చదువుకోండి. నువ్వు రోజంతా దాన్ని మెడిటేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏహో నా కాపరి అన్నా అనుకో, ఏహోవా నా కాపరి, నీకు ఎవరు కాపరిగా ఉన్నారు? ఈ విషయాలన్నీ నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తూ ఉంటావో యేసయ్య యొక్క శక్తి నీలోకి వస్తుంది, యేసయ్య యొక్క బలం నీలోకి వస్తుంది, యేసయ్య యొక్క జ్ఞానం నీలో వస్తుంది. మరి అలాంటి వాల్యుబుల్ మెమరీ వర్స్ మనం నేర్చేసుకుందామా పిల్లలు? మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, మరి ఒక మంచి యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఒక మంచి మెమరీ వర్స్ నేర్చుకుందాం. రెడీగా ఉన్నారా? ఓకే, వినండి. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మరి పిల్లలు, మరి మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. అందులో ఎవరు ట్రూ ఫ్రెండ్స్, ఎవరు ట్రూ ఫ్రెండ్స్ కాదో మరి మీకు ఎలా తెలుస్తుంది కదా. కొంతమంది అయితే మన దగ్గర మంచి స్నాక్స్ ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు, లేదంటే మంచి పెన్సిల్స్, మంచి పెన్స్, మంచి బాక్స్, లేదంటే మనం ఎక్కువ డబ్బులు తెచ్చుకున్నప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళందరూ నిజమైన వాళ్ళు కాదు పిల్లలు. ఎప్పుడైతే నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు అలాంటి వారు నీతో ఉంటే వాళ్ళే నిజమైన స్నేహితులు. మరి నీకు ఎప్పుడైతే దుర్దశలో అంటే, నీకు బాధ కలిగినప్పుడు, లేదంటే నువ్వు ఏదైనా పనిష్మెంట్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా నిన్ను చూసి షేమ్ చేయకుండా నీతో ఫ్రెండ్లీగా ఉంటూ నీకు హెల్ప్ చేస్తూ ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. మరి మన నిజమైన దేవుడు అలాగే కదా పిల్లలు, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు దేవుని కొరకు జీవించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అలాంటి నిజమైన ఫ్రెండ్స్ని మనం కలిగి ఉండాలి. వావ్, మీ అందరూ చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సరే, ఇప్పుడు మన అందరికీ వర్షిప్ టైంలో మనం ఏం చేస్తాం తెలుసా పిల్లలు? 2 చేతులు పైకెత్తుతాం. దాని అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు చిన్న పిల్లలు చూసారనుకోండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, వాళ్ళు ఏడుస్తుంటే మమ్మీ అని చేతులు ఎత్తుతారు. వెంటనే మమ్మీ ఏం చేస్తారు? వాళ్ళని ఎత్తుకోగానే వాళ్ళకి ఒక మంచి కంఫర్ట్ దొరుకుతుంది. అలాగే నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆటోమేటిక్గా యేసయ్య యొక్క హగ్ నేను యేసయ్య కంఫర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే
ఆరాధిస్తూ 2 చేతులు ఆరాధిస్తున్నావో ఏసే నేను పట్టుకుంటాడంటే ఒకసారి ఊహించుకోండి. ఏసే నేను గట్టిగా హగ్ చేసుకున్నారు అనుకో, ఎంత హ్యాపీ కదా. మనం ఏడుస్తున్నాము, మమ్మీ వచ్చి ఏం కాదులే నాన్న ఒక మంచి హగ్ ఇచ్చారనుకోండి, అబ్బా మా మమ్మీ ఉన్నారు అని ధైర్యం ఉంటుంది. ఈరోజు నువ్వు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, చాలామంది అంటే చిన్నపిల్లలకి ఏం టెన్షన్స్ అని అంటే, చిన్నపిల్లలకు ఉన్నాల్సిన ఇదే మాట నేను ఒక చెల్లి దగ్గర అన్నాను, చిన్నపిల్లలకు ఉన్నాల్సిన టెన్షన్స్ చిన్నపిల్లలకు ఉన్నాయి అక్క, పెద్దవాళ్ళకు ఉన్న టెన్షన్స్ ఉన్నాయి. నిజమే, పిల్లలు మీరు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారని భయపడుతున్నారేమో, ఇంట్లో ఫ్యామిలీలో ఏమైనా సిచ్యువేషన్స్ చూసి బాధపడుతున్నారేమో, లేకపోతే ఏంటి నన్ను ఎవరైనా మాటలతో బాధ పెడుతున్నారేమో, లేకపోతే నువ్వు ఎవరికి చెప్పుకోకుండా ఏడుస్తున్నావేమో. కానీ ఈరోజు నువ్వు ఆరాధించినప్పుడు ఏసైని కంఫర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ఏసైని మనందరం కలిసి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, ఏసైని ఆరాధిద్దామా. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనస్ఫూర్తిగా నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నాతో మాట్లాడేసా నువ్వు ప్రార్థన చేస్తావా? మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలా నన్ను హత్తుకున్న వారు లేరయ్యా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలా నన్ను హత్తుకునే వారు లేరయ్యా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. పిల్లలు చెప్దామా? నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసు. పిల్లలు చెప్తారా? అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దాని మంచు వలె కరిగింప చేయువాడా, పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దాని మంచు వలె కరిగింప చేయువాడా, కను పాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా, కను పాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితం. పిల్లలు 2 చేతులు పైకి చెప్దామా? నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అమ్మలాదరించి పిల్లలు చెప్దామా? నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా, బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా, నా అడుగులో అడుగేసి నడచువాడా, అన్ని వేళల తోడై ఉన్నవాడా, నా అడుగులో అడుగేసి నడచువాడా,
చేతులు పైకి చెప్దామా? నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నీవు చాలు నా జీవితంలో చెప్దామా? నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితం. రెండు చేతులు పైకి చెప్దామా? నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అవును దేవా ప్రభువా, నువ్వు చాలు ప్రభువా మా జీవితంలో. ప్రభువా నువ్వు చాలు నాయన మా జీవితంలో నాయన. దేవా మేము బలహీనంగా ఉన్న ప్రభువా నీ బలాన్ని మాకు దయచేస్తున్నావు ప్రభువా. దేవా మా అడుగులు స్థిరపరచు ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. దేవా అమ్మలా మమ్మల్ని ఆదరిస్తున్నావు ప్రభా, మమ్మల్ని హత్తుకుంటున్నావు ప్రభా. నాన్నలా ప్రతి విషయంలో మాకు తోడుగా నిలిచావు తండ్రి. దేవా చిన్నారి బిడ్డలందరూ ప్రభా హృదయపూర్వకంగానైనా నిన్ను ఆరాధించారు ప్రభా. వాళ్ళ హృదయంలో ప్రభా ఒక స్థిరమైన మనసు వాళ్ళు దయచేయండి ప్రభా. నిన్ను వెంబడించే వారిలాగా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి లెసన్లోకి వెళ్తుండగా ప్రభా మీరు టీచర్ని దేవ బలముగా వాడుకోండి. అలాగే వింటున్న బిడ్డలు కూడా ప్రభా వాళ్ళ హృదయంలో ప్రభా నిన్ను ఆహ్వానించి ప్రభా దేవా వాళ్ళ మంచి మనస్సాక్షి దయచేయమని, దేవా స్థిరమైన మనస్సాక్షి బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ ఏసైని చాలా బాగా ఆరాధించారు. ఇప్పుడు మన స్టోరీ నేర్చుకుందాం పిల్లలు. ఈ స్టోరీస్ అన్నీ కూడా మీ లైఫ్లో మీరు పెద్ద అయ్యే కొద్దీ మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. పెద్ద అయ్యే కొద్దీ ఎస్ ఆ రోజు అక్క వాళ్ళు చెప్పారు కదా ఈ స్టోరీ, మీ ఇలా జరిగింది కదా, మీరు కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, బాధ వేసినప్పుడు ఏం చేయాలి, భయం వేసినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ నిజంగా జరిగిన స్టోరీస్ కదా పిల్లలు. మన పూర్వీకులు అంటే మన బైబిల్లో ఉన్న మన వాళ్ళు ఏం చేశారో మనం కూడా మన లైఫ్లో అది చేస్తే అది మనకు బ్లెస్సింగ్గా ఉంటుంది పిల్లలు. హలో పిల్లలు, మరి చక్కగా మెమరీ వర్స్ నేర్చుకున్నారా? యాక్షన్ సాంగ్తో ఎంజాయ్ చేశారా? పిల్లలు ఈరోజు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పారా? చాలామంది ఫోన్లో స్టేటస్ పెట్టేస్తారు కదా, ఆ ఫ్రెండ్స్తో తీసుకున్న పిక్స్ అన్నిటిని కూడా వాట్సాప్లో స్టేటస్ షేర్ చేస్తారు. కానీ వాళ్ళకి ఒక్క నిమిషం టైం ఇచ్చి మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మాత్రం చెప్పరు కదా. కానీ పిల్లలు మీలో చాలామంది మంచి పిల్లలు కదా, మీ అందరూ చెప్పే ఉంటారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. పిల్లలు మరి అందరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్కి నో ఏజ్ బార్ కదా, అసలు ఏజ్తో సంబంధం లేదు. మన నానమ్మోళ్ళకి తాతయ్యోళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అంతేకాదు చాలాసార్లు మనం అనుకుంటాం స్కూల్లోనే ఫ్రెండ్స్ ఉంటారేమో లేదా కాలేజ్లోనే ఫ్రెండ్స్ ఉంటారేమో అనుకుంటాం కదా పిల్లలు. కానీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చర్చ్లో ఫ్రెండ్స్ ఉంటారు, చాలా చోట్ల మనం చాలా ఫ్రెండ్స్ని కలిగి ఉంటాం కదా పిల్లలు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నవారు, మన హార్ట్కి దగ్గరగా ఉన్న ఒక ఫ్రెండ్ మరి ఉండడం జరుగుతుంది కదా పిల్లలు. అలానే మరి బైబిల్లో కూడా ఒక ఇద్దరు స్నేహితులు మరి ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితుల పేర్లు ఏంటంటే మరి దావీదు, యోనాతాను. ఎప్పుడైతే లాస్ట్ వీక్ లెసన్ విన్నారా మీ అందరూ? మరి దావీదు గొల్యాదుని ఎలాగా ఓడించాడో నేర్చుకున్నారు కదా. ఎప్పుడైతే ఆ గొల్యాదుని మరి ఫిలిస్తీయుడైన గొల్యాదుని ఓడించి దావీదు వచ్చాడో వెంటనే సౌలు దావీదుతో మాట్లాడతాడు, నువ్వెవరు కుమారుడివి, ఇంత చక్కగా మరి ఫైట్ చేసి గెలిచావు అని చెప్పి తనతో మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడే ఉన్న సౌలు కుమారుడైన యోనాతాను దావీదు మాటలు, మరి దావీదు తన తండ్రి ఇద్దరు కలిపి మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని మరి తనెంతో దావీదు పట్ల దావీదు యొక్క హృదయం ఈ యొక్క యోనాతానికి నచ్చుతుంది. మనం ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తాం పిల్లలు? మనస్తత్వమే మనలాంటి స్వభావమే ఉన్న వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా. అలానే ఇక్కడ మరి దావీదు మాట్లాడుతున్నప్పుడు తన తండ్రితో తనకి యోనాతానికి చాలా నచ్చాడు. తన హృదయం మరి దావీదుతో ఎలా అయినా ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి మరి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడి దావీదుతో మాట్లాడతాడు. మాట్లాడడమే కాదు కానీ పిల్లలు ఒక ప్రామిస్ చేసుకుంటారు, ఒక నిబంధన
నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధనకి గుర్తుగా, తన ఫ్రెండ్షిప్కి గుర్తుగా తను మరి మీరు కూడా చాలాసార్లు మన ఫ్రెండ్ బర్త్డే కానీ ఏదైనా అయిందనుకోండి, వెంటనే మనం ఏమి ఇస్తాం? మన ప్రేమని మరి చూపించడానికి వాళ్ళకి ఏదో ఒకటి మనకి కలిగిన గిఫ్ట్ని వారికి ఇవ్వడం జరుగుతుంది కదా పిల్లలు. అలానే ఇక్కడ యోనాతాను సౌలు కుమారుడు. సౌలు అప్పటికే మరి ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి, యోనాతాను మరొక రాజు కుమారుడుగా ఉన్నాడు కాబట్టి తన దగ్గర ఉన్న తన పై దుప్పటిని, మరి తన చేతిలో ఉన్న రాజ ఖడ్గమును, తన నడికట్టును, ఒక విల్లును తనకి ఆ యొక్క ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఒక నిబంధన చేసుకుంటూ ఆ వస్తువుల్ని ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు పిల్లలు? వింటున్నారా అందరూ జాగ్రత్తగా? యోనాతాను దావీదుకి గిఫ్ట్ చేస్తాడు. అంతేకాదు ఎలాంటి సమయంలో అయినా కూడా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, ఎలాంటి కష్టంలో ఉన్నా ఏ సమయంలో అయినా కూడా మరి నేను నీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను అన్నప్పుడు దావీదు కూడా ఎలాంటి సమయంలో అయినా నేను కూడా నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను అని అనడం జరుగుతుంది పిల్లలు. ఎప్పుడైతే మరి ఇలా జరిగిందో ఈ నిబంధన తర్వాత ఏమవుతుంది అంటే అప్పటికే మరి ఈ యొక్క దావీదు గొలియాతుని, ఫిలిస్తీయుడైన గొలియాతుని ఓడించి రావడం జరిగింది కదా. ఈ విషయం మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి గ్రామాల నుంచి స్త్రీలు ఏం చేస్తారంటే మరి వాళ్ళందరూ కూడా స్త్రీలు పాటలు పాడుకుంటూ చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ సౌలుకు 1000 కొలది మరి దావీదుకు 10,000 కొలది అని చెప్పి మరి సౌలు కన్నా దావీదుని ఎక్కువ ప్రైజ్ చేసుకుంటూ వాళ్ళు పొగుడుతూ రావడం జరుగుతుంది. ఆ యొక్క పాటలు, ఆ యొక్క పదాలు సౌలుకి 1000 కొలది. మరి 1000 పెద్దదా 10,000 పెద్దదా పిల్లలు? ఎస్, 10,000 పెద్దది కదా. దావీదికి 10,000, మరి సౌలుకి 1000 అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మరి తనను పొగుడుతున్నారో ఆ మాటలు సౌలు విని మరి ఇంకా వెంటనే దావీదు పట్ల అన్న సౌలుకి హృదయంలో మరి తనంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకు అప్పుడు దాకా మరి నువ్వు చాలా చక్కగా గొలియాతును ఓడించావు అని పొగిడిన అదే వ్యక్తి దావీదుని చూసేటప్పటికి తనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నాకన్నా గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడని చెప్పి మరి తను చాలా అసూయ పడతా ఉంటాడనమాట. ఇలా జరుగుతూ ఉండగా మరి తినని ఎలా అయినా సరే మరి ఎక్కడ కూడా తనకి ప్రశాంతంగా ఉండనివ్వకుండా దావీదుని ఎక్కడికక్కడ చంపిద్దామని చూస్తూ ఉంటాడు. ఇలా ఉండగా కొందరు అదే దేశంలో, అదే రాజ్యంలో కొందరు ప్రజలు దావీదుకి సపోర్ట్గా నిలుస్తారు. సో ఆ టైంలో యోనాతాన్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ డాడీ ఏ ప్లాన్స్ అయితే వేస్తున్నాడో యోనాతాన్కి తెలిసినప్పుడు దావీదుని చాలాసార్లు తప్పిస్తూ ఉంటాడు. ఎందుకనంటే యోనాతాను చాలా ప్రేమిస్తున్నాడు ఎవరిని? దావీదుని. అంతేకాదు దావీదు కూడా యోనాతాన్ని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా బైబిల్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా మనం ఎవరి కోసమన్నా చెప్పుకోవాలి అని అంటే మరి ముందుగా మనకు గుర్తొచ్చేది దావీదు, యోనాతానే. మరి నువ్వు కూడా నీ లైఫ్లో నీ ఫ్రెండ్కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు తోచిన సహాయం చేస్తున్నావా? నువ్వు కూడా మరి నీ ఫ్రెండ్ ఏదైనా కష్టంలో సమస్యలో వెళ్తున్నప్పుడు తన పక్షాన నువ్వు నిలబడుతున్నావా? స్టాండ్ తీసుకుంటున్నావా? లేదా నువ్వు కూడా అందరూ బయట వాళ్ళు హేళన చేసినట్టుగానే తనకున్న బలహీనతను బట్టో లేదా దేన్ని బట్టైనా నువ్వు కూడా హేళన చేస్తున్నావా? ఒకసారి గమనించు. ఇక్కడ యోనాతాన్ అయితే వాళ్ళ డాడీ అంత రాజుగా ఉన్నప్పటికీ మరి తను ప్రేమించిన తను ఫ్రెండ్షిప్ చేస్తున్న మరి దావీదుని ఎలా అయినా చాలాసార్లు తప్పిస్తూ ఉండేవాడు. అలా జరుగుతూ ఉండగా ఇంకా ఆయన పరిస్థితులు దాటిపోయినప్పుడు దావీదు మరి పర్వతాలకి వెళ్ళిపోయి మరి ఒక గుహల్లో దాక్కునవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అలాగా తరుముతానే ఉంటాడు దావీదుని సౌలు తరుముతూ దావీదుకి మరి దొరకడం జరుగుతుంది ఆ గుహలో. అలాంటప్పుడు దావీదు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది కదా, కాబట్టి నేను ఈ యొక్క సౌలుని చంపేస్తాను అని అనుకోలేదు. అందరూ తనతో పాటు ఉన్న చాలామంది మనుషులు ఏమన్నారంటే, ఇదిగో దేవుడు నీకు అప్పచెప్పాడు, ఎన్నాళ్ళని ఈ గుహల్లో దాక్కుంటావు, నెక్స్ట్ తిన్ను చంపేస్తే కింగ్ అయ్యేది నువ్వే కదా, ఆల్రెడీ నువ్వు అనౌన్స్ చేయబడ్డావు కదా, కాబట్టి తిన్ను చంపి అన్నప్పుడు మరి దావీదైతే తను చాలా ఆలోచించి ఇతను కూడా మరి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ఎలాగా అలా చేయగలుగుతానని చెప్పి తను
తన పట్ల తనకి ప్రేమే ఉంది కానీ ద్వేషం లేదు అని సౌలుకు తెలియపరచడం కోసం దావీదు ఒక చిన్న పని చేస్తాడు. అదేంటి అంటే మరి తను ఆల్రెడీ దావీదు అదే గుహలో ఉన్నప్పుడు అక్కడికి రెస్ట్ తీసుకోవడానికని సౌలు వస్తాడు. ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలుసు కానీ ఆ గుహలో ఉన్నాడని తెలియదు. తను ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నాడో లోపల నుంచి వచ్చి తన రాజవస్త్రం పై వస్త్రపు చెంగుని అంటే చిన్న క్లాత్ పీస్ని తను కట్ చేయడం జరుగుతుంది. దావీదు కట్ చేసి మరి దూరంగా వెళ్ళిపోయి ఏమంటాడంటే, అయ్యా రాజు చిరంజీవి అవునుగాక, ఇదిగో నీవు మరి నా చేతికి అప్పగించబడ్డావు, నువ్వు పడుకొని ఉన్నావు, మరి ఆ నిద్దట్లో నేను నీ మీద అటాక్ చేయొచ్చు, కానీ నేను అలా చేయలేదయ్యా. ఇదిగో నీ పై వస్త్రపు కావాలంటే రుజువు చూడు, ఇదిగో ఈ పై వస్త్రపు చెంగుని మరి కట్ చేశాను అంటాడు. మళ్ళీ అలానే అయినా నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, ఎప్పుడు కూడా మరి నా కుటుంబానికి ఏ హాని చేయనని ప్రామిస్ చెయ్యి అని అడుగుతాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి దావీదు ఎక్కడున్నాడో కనుక్కొని వస్తాడు. వచ్చినప్పుడు ఒక మైదానంలో అలసిపోయి మరి తన టీం అంతా కూడా, తన సైన్యం అంతా కూడా మరి ఒక చోట విశ్రాంతి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ తిరిగి దావీదుకు తెలుస్తుంది అదిగో ఆ మైదానంలో ఉన్నారని. అంతేకాదు తన ఆయుధాలు కాసే వ్యక్తి కూడా పడుకొని ఉన్నప్పుడు మరి దావీదుతో పాటు సన్నిహితంగా ఉన్న వేరొక వ్యక్తి కూడా వెళ్ళి మరి అక్కడి నుంచి అతని యొక్క వాటర్ బాటిల్ని తన యొక్క బాణముని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బల్లెమును పట్టుకొని వస్తారు. వచ్చి ఇదిగో అయ్యా నువ్వు మళ్ళీ మాకు అప్పగించబడ్డావు, కానీ మేము నిన్ను విడిచిపెట్టేస్తున్నాము అని ఆ రాజుకు చెప్తాడు దావీదు. పిల్లలు ఇక్కడ మరి యోనాతాను యొక్క ఫ్రెండ్షిప్ బహుశా అక్కడ మరి దావీదు మరి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి తన్ని ఏమీ చేయకుండా వస్తున్నాడు. ఒకరోజు మరి వేరొక యుద్ధంలో ఈ యొక్క రాజు అయిన సౌలు యోనాతాను ఇద్దరు కూడా చనిపోవడం జరుగుతుంది. పిల్లలు ఎప్పుడైతే చనిపోయారో మరి వారి కుటుంబంలోని ఇంకా ఎవరు మిగిలారా మిగలలేదన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు దావీదుని నెక్స్ట్ రాజు కింద దావీదుని మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా డిక్లేర్ చేసినప్పుడు వెంటనే దావీదుకు గుర్తొచ్చింది ఎవరో తెలుసా పిల్లలు? తన బెస్ట్ ఫ్రెండ్ అని యోనాతాను. కాబట్టి ఈ యోనాతాను మీద నాకున్న ఈ ఫ్రెండ్షిప్, ఈ యొక్క ప్రేమను నేను ఎలా అయినా షో చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను కాబట్టి మరి నేను ఏదైనా చేయగలనా సహాయం అని చెప్పి మరి ఒక వ్యక్తిని పిలిచి ఏమంటాడంటే, ఇదిగో మరి నేనెవరైనా ఇంకా యోనాతాను కుటుంబంలో హెల్ప్ చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా, నేను సహాయం చేయాలనుకుంటున్నాను, కనుక్కోండి అన్నప్పుడు మరి ఆయన అయ్యా ఉన్నాడు, మరి ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు అన్నప్పుడు ఆయన్ని తీసుకురండి అంటారు. మరి ఆ కుమారుడు చక్కగా నడిచే పిల్లవాడు కాదు, ఎందుకంటే తనకి చిన్నతనంలోనే దెబ్బలు తగలడం వల్ల మరి ఆయన పడిపోవడం వల్ల ఒక స్మాల్ బాయ్గా 5 years బాయ్గా ఉన్నప్పుడే ఆయన పడిపోవడం వల్ల ఏం జరిగిందంటే పిల్లలు తన కాళ్ళకి మరి దెబ్బలు తగలడం వల్ల తను నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. తన పేరేంటి అంటే మెఫీబోషెత్. కాబట్టి ఈ మెఫీబోషెత్ని మరి ఆయన రాజు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు యోనాతాను బట్టి ఆ రాజు ఏమన్నా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి తన రాజు భోజనం చేసే బల్ల దగ్గరికి ఎవరు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. రాజు ఎవరినైతే పిలుస్తాడో వారు మాత్రమే అక్కడికి రావాలి. ఆ రాజ్య సంస్థానంలో పెద్ద పెద్ద అధికారులు రాజుతో పాటు ఉంటారు. అలాంటి రాజు భోజనం చేసే బల్ల మీద మరి యొక్క యోనాతాను ఎవరైతే శత్రువు కదా, సౌలు అస్తమాను తరుముతానే ఉన్నాడు దావీదుని, అయినప్పటికీ కూడా యోనాతానుతో ఉన్న యొక్క ఫ్రెండ్షిప్ కోసమని మరి తన కుమారుడికి మేలు చేయాలనుకున్నాడు. తను ఏది కూడా గుర్తుపెట్టుకోలేదు. తను నాకు శత్రువు కదా, వాళ్ళ డాడీ నాకు శత్రువు కదా అని తన మీద ద్వేషం పెంచుకోకుండా తను దేవుణ్ణి కలిగి ఉన్న హృదయం కాబట్టి దావీదు మరి దేవుని వలె తను ప్రేమని చూపిస్తున్నాడు. ఎప్పుడైతే భోజనం మరి కూర్చోబెట్టాడో అంతేకాదు తను ఏమన్నాడంటే, వారు కలిగి ఉన్న ఆస్తులన్నీ తిరిగి మరి తనకి అప్పచెప్పేయండి, మెఫీబోషెత్కి ఇచ్చేయండి, సౌలు యోనాతాను యొక్క ఆస్తులన్నీ తనకి ఇచ్చేయండి. అంతేకాదు ఇంకా ఆయనకి ఎప్పుడు మరి మెఫీబోషెత్కి ఎప్పుడు కూడా ఆహారం ఉండేలాగా మరి తన యొక్క భూముల్లో పంటలు పండించే పని వాళ్ళని పెట్టించాడు. తనకి ఎప్పుడు ఆహార కొరత లేకుండా ఉండేలాగా తను చక్కగా బ్రతికేలాగా చేశాడు. చూడండి పిల్లలు, తను కలిగి ఉన్న ఫ్రెండ్షిప్ ఎవరి ఫ్రెండ్షిప్ తెలుసా? తన హృదయంలో ఉన్న యేసయ్య
ఫ్రెండ్షిప్ కదా. యేసయ్య ఇచ్చిన ప్రేమ అది. ఆ ప్రేమని ఆ విధంగా దావీదు షో చేశాడు. మరి ఈరోజు నువ్వు నేను కూడా మన హృదయంలో యేసయ్య ఉన్నాడు కదా పిల్లలు. కానీ మనం ఎక్కడ మరి యేసయ్య ప్రేమని షో చేయాలో, ఎలాంటి పరిస్థితుల్లో షో చేయాలో ఆ టైంలో మనం చూపించాం మన ఫ్రెండ్స్కి చాలాసార్లు. ఆ టైంలో వారు ఏదైతే మనకు బ్యాడ్ చేశారో దాన్నే గుర్తు చేసుకుంటాం. తను ఈ టైంలో నాకు పెన్ ఇవ్వలేదు కదా, ఎగ్జామ్ మధ్యలో మరి నాకు పెన్ను 2 పెన్నులు ఉన్నా కూడా ఇవ్వలేదే నాకు. అంతేకాదు నేను ఒకసారి తోడు రమ్మన్నాను రాలేదు, నా నోట్స్ తను తీసుకొని వెళ్ళాడు, నేను ఆబ్సెంట్ అయినప్పుడు తన నోట్స్ నాకు ఇవ్వలేదు కదా. ఇలాంటివన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనలో ఉన్న యేసయ్య ప్రేమ, వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ నీ ఫ్రెండ్ని నువ్వు క్షమించి మరి వారికి నువ్వు సహాయం చేయాలని, వారేదో నీకు ఇవ్వలేదు, వారేదో నీకు చేయలేదని కాదు, కానీ నువ్వెప్పుడు కూడా దావీదు వలె యేసయ్య ప్రేమను నీ ఫ్రెండ్స్కి షో చేయాలి. నీ ఫ్రెండ్స్కే కాదు, నీకు హాని చేసిన వారిని కూడా, నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరైతే తక్కువగా చూస్తున్నారో వారికి కూడా నువ్వు యేసయ్య ప్రేమని చూపించాలి. ఎలా చూపించగలవు అంటే, అది కేవలం నీ యొక్క క్రియల్లోనే చూపించగలవు. నువ్వు వారికి తోచిన సహాయం చేయడం ద్వారా మాత్రమే చేయగలవు. ఇక్కడ ఆయన రాజు కాబట్టి వారికి ఉన్న భూములన్నీ వెనక్కి ఇచ్చేశాడు. మరి ఆ యొక్క భోజనం బల్ల మీద ఆయన్ని కూర్చోబెట్టాడు కదా పిల్లలు. అలానే ఇక్కడ నువ్వు కూడా నీ స్కూల్లో వేరే ఫ్రెండ్ ఉండొచ్చు, నీ ట్యూషన్లో వేరే ఫ్రెండ్ ఉండొచ్చు, నీ ఇంటి దగ్గర వేరే ఫ్రెండ్ ఉండొచ్చు, పార్క్లో వేరొక ఫ్రెండ్ ఉండొచ్చు కదా పిల్లలు. మరి నా లైఫ్లో అయితే నాకు స్కూల్లోని, కాలేజ్లోని, చర్చ్లోని, ఇంటి దగ్గర కూడా ఒకే ఫ్రెండ్ ఉంది తెలుసా. అలా అందరికీ ఉండదు కదా. ఎందుకంటే మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరే అవడం వల్ల, ఒకే స్కూల్ చదువుతూ నెక్స్ట్ ఒకే కాలేజ్కి వెళ్ళడం వల్ల, మేమిద్దరం కలిపి ఒకే చర్చ్కి వెళ్ళడం వల్ల ఒకే ఫ్రెండ్ ఉంది కదా పిల్లలు. మా ఫ్రెండ్షిప్లో కూడా చాలాసార్లు చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, కానీ మా ఇద్దరిలో యేసయ్య ఉండడం వల్ల, యేసయ్య ప్రేమను బట్టి మేము ముందుకు వెళ్తూ ఉంటాం. మరి పిల్లలు, ఈ దావీదు హృదయాన్ని నువ్వు కూడా ప్రాక్టీస్ చేస్తావని, మరి ఈ రోజు నుంచి దావీదు హృదయాన్ని ప్రాక్టీస్ చేస్తావా? ప్రాక్టీస్ చేసినట్లయితే నాతో పాటు ఈ మాటలు చెప్తావా? కళ్ళు ముద్దాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన, దావీదుని సౌలు ఎంత తరిమినప్పటికీ కూడా ప్రభా, యోనాతాను యొక్క ఫ్రెండ్షిప్ని బట్టి ఇదిగో ప్రభా, నీవు నాయన దావీదులో ఉండడం బట్టి ప్రభా, ఆ ప్రేమను నాయన తిరిగి యోనాతాను కుమారుడి మీద చూపించగలిగాడు దేవా. మేము కూడా నాయన దావీదు హార్ట్ నాయన ఎలా ఉందో అలానే మేము కూడా నాయన ప్రభా, మేము ప్రాక్టీస్ చేయడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభా, మా ఫ్రెండ్స్లో ఉన్న చిన్న లోపాలని బట్టి ప్రభా, వారిని నాయన త్రోసివేయకుండా ప్రభా, నీ ప్రేమను బట్టి ప్రభా, వారికి సహాయం చేసే సమయంలో సహాయం చేయడం, వారితో పాటు ప్రభా మరి ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ఇదిగో తండ్రి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వావ్, స్టోరీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యాక్టివిటీ ఏంటో తెలుసా? ఆబ్జెక్టివ్ లెసన్. అది ఈరోజు నేను కీ గురించి చెప్పడానికి వచ్చాను. మీ ఇంట్లో మీ ఇంటికి ఎంత పెద్ద ఇల్లు అయినా ఖచ్చితంగా తాళం వేస్తారు కదా పిల్లలు. సో కరెక్ట్ కీతో తాళం వేస్తేనే అది లాక్ అవ్వదు, లేకపోతే లాక్ అవ్వదు. సో అలాగే మనం ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే ప్రార్థన చేయాలి. మీకు ఎవరికైనా బాగాలేదు అనుకోండి, ఏం ప్రార్థన చేయాలి? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలుగునని వాక్యం చెప్తుంది కదా. ఆయన అంటే ఎవరు? యేసయ్య. సో ఈ విషయం పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. ఒకవేళ మీకు సైన్స్ అర్థం అవ్వట్లేదు అనుకోండి, ఎంత చదివినా గుర్తుండట్లేదు అక్క, మ్యాథ్స్ ఫార్మ్స్ అస్సలు గుర్తుండట్లేదు అక్క అని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఏం ప్రార్థన చేయాలి? యేసయ్య, నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు జ్ఞానం అడగమని చెప్పావు కదా, నాకు ఈ సబ్జెక్ట్లో సహాయం చేయప్రవ్వా అని అడిగా అనుకో, మీకు దేవుడు జ్ఞానం ఇస్తారు. ఇలాంటిగా వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ ఇస్తారు పిల్లలు. అంతేగాని నెగిటివ్గా ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. వాళ్ళు ఇలా అయిపోవాలి, నన్ను ఇలా కామెంట్స్ చేసి వాళ్ళకి దెబ్బలు తగలాలి, అలాంటి ప్రార్థన చేస్తే ఎప్పుడూ ఆన్సర్ రావు. ఓకేనా? వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా ప్రార్థన చేస్తేనే ఖచ్చితంగా దేవుడు నీకు ఆన్సర్ ఇస్తారు. ఈ రోజు నుంచి వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు కదా. వెరీ గుడ్. యాక్టివిటీ చేసేసాం కదా పిల్లలు. ఇప్పుడు మనందరికీ మీలో చాలామందికి బర్త్డేస్ అని చాలా ఎక్సైటెడ్ కదా. సో ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో మీ అందరికీ కూడా విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. మరి ఫైనల్ ప్రేయర్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ఈ వీక్ ప్రోగ్రామ్ ఎండ్ చేసుకుందామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది నచ్చింది సండే స్కూల్? ఈరోజు చాలా కొత్త విషయాలు అక్క వాళ్ళు చెప్పారు కదా.
మరి సాంగ్ నాకైతే బాగా నచ్చింది, నేను బాగా నేర్చుకున్నాను కూడా. మీరు కూడా నేర్చుకున్నారా? సో విడిచిపెట్టేశారు కదా, విడిచిపెట్టకూడదు. సాంగ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి, వాళ్ళకు కూడా మీరు నేర్పించాలి. స్టోరీ టైం అన్ని యాక్టివిటీ అయితే భలే హ్యాపీ అని ఎంజాయ్ చేశాం కదా పిల్లలు. సో మరి దేవుని థ్యాంక్స్ చెప్దామా? మరి ఈ సమయం ఇచ్చిన దేవునికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పేవారిలాగా ఉన్నాం. ప్రార్థన చేసుకొని మరి సండే స్కూల్ని ఎండ్ చేసుకుందాం. పరిశుద్ధ దేవా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సండే స్కూల్ అంతటి ప్రభా నువ్వు ఎంతగానో ప్రభా నీ ఆత్మతో నడిపించావు తండ్రి, అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రభా ప్రతి ఒక్కరు ఏ బిడ్డ డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ మీద ప్రభా స్టేబుల్ అయ్యే మనసు మీరు దయచేసి నడిపించమని, రేపు స్కూల్స్కి వెళ్తుండగా ప్రభా మీ కాపుదలు దయచని వారం అంతా కూడా ప్రభా ప్రతి విషయంలో మీరు నడిపించి మీరు రక్షించమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మెయిన్ పిల్లలు ఈ వీక్ ప్రోగ్రామ్ మీరు బ్లెస్ అయ్యారా? సో ఈ వీక్ అంతా నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క పీస్ మీ అందరి మీద ఉండును గాక. ఆమేన్. నెక్స్ట్ వీక్ 4 PM జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము రెడీగా ఉంటాం. మరి మీరు రెడీగా అంటారు కదా, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కజిన్స్కి అందరికీ షేర్ చేయండి. మరి మేము రెడీ, మీరు రెడీ. సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.